మొదటి నుంచి కూడా భారతదేశం చుట్టుపక్కల దేశాలతో ముఖ్యంగా మాల్దీవ్స్ తో చాలా క్లోజ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ మాల్దీవ్స్ కి బ్రిటన్ నుంచి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మనం చాలా సహకరిస్తున్నాం మాల్దీవ్స్ కి. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లీ కంట్రీస్ టు రికగ్నైజ్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత మాల్దీవ్స్ ని ప్రత్యేక దేశంగా గుర్తించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒక దేశం. అంతేకాదు 1988లో మాల్దీవ్స్ లో ఒక కూ జరిగింది, ఒక కుట్ర జరిగింది అక్కడ. దానిలో శ్రీలంక ఈలం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కొంతమంది, మాల్దీవ్స్ గవర్నమెంట్ టాపుల్ చేయడానికి. అప్పుడు మనకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వెంటనే ఆపరేషన్ క్యాక్టస్ లాంచ్ చేసి మాల్దీవ్స్ ని మళ్ళీ వాళ్ళ చేతికి, మాల్దీవ్స్ గవర్నమెంట్ చేతికి అప్పచెప్పామన్నమాట. అంతేకాదు 2014లో మాల్దీవ్స్ కి చాలా డ్రింకింగ్ వాటర్, తాగునీరు ఉండదు అక్కడ సరిగ్గా. డ్రింకింగ్ వాటర్ కష్టం వస్తే మనం ఇమీడియట్ గా వాళ్ళకి హెల్ప్ చేసాం, దగ్గరలో ఉన్న నైబర్ కాబట్టి. మనం ఎప్పుడు కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ స్టార్ట్ చేసాం, దాన్నే ప్రమోట్ చేస్తున్నాం. అదే విధంగా గుజరాల్ డాక్ట్రిన్ అంటే నీ చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు సహాయం చెయ్యి, వాటి నుంచి నువ్వు పెద్దగా రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకొని, అది కూడా మనం ముందు తీసుకెళ్తున్నాం.